నేను చేసే సినిమాలు మీకు నచ్చుతున్నాయి కదా ఎన్నోగా 3 సినిమాలు చేశాను. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కన్నా ఒకటి చెప్పండి ఏదో ఒకటి. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, హీరో అవ్వాలనుకునే వాళ్ళు. తెలియదండి, ఎందుకంటే నేనే హీరో ఎప్పుడు అవుతాను అనుకోలేదు కదా. ఏమోనండి, నాకు అంతా నిజంగానే డ్రీమ్ లాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో అంటున్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, సెట్లో హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. తెలియదు, అంటే మనం వచ్చిన ఎన్విరాన్మెంట్ కానీ వచ్చిన టైం కానీ అలాంటిది కదా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాం. ఏం చెప్తాను, ఎప్పుడూ ఒకటే చెప్తాను, షార్ట్ ఫిల్మ్స్లో మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సినిమా వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు. నన్ను అలాగే పిలిచారు, బాగా చేస్తే మిమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు మేము చేసే సినిమాలు కూడా మేము కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూసి వాళ్ళు బాగా చేస్తుంటే దాంట్లో పిలుస్తున్నాం. సో అంతే. రాశి గారు హాయ్. హాయ్ అండి. రీసెంట్గా భూతద్దం భాస్కర్ నారాయణ 6 సక్సెస్ కొట్టారు బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ప్రసన్న వదనం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. నాకు ఇదే కావాలి అని యాక్టర్కి, 1 మూవీ రిలీజ్డ్ అండ్ జస్ట్ జంప్ టు అనదర్ మూవీ ప్రమోషన్. సో జస్ట్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండి. పాయల్ గారు అండ్ రాశి గారు, పాయల్ గారు రాశి గారు ఇద్దరికి, అంటే బేసిక్గా కమర్షియల్ మూవీస్ అంటే హీరోయిన్స్ రావటం, 2 సీన్స్ 2 సాంగ్స్ అలా ఉంటాయి. బట్ ప్రసన్నవదనం టీజర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్లో అనిపిస్తుంది. బట్ దీంట్లో మీ ఇద్దరి క్యారెక్టర్స్కి ఎంతవరకు ఇంపార్టెంట్? సో కమర్షియల్ డెఫినెట్లీ అండి, బట్ మీ టీజర్ చూసారు, దాంట్లోనే ఇంపార్టెన్స్ ఎంత ఉంది తెలుస్తుంది. సో ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది కాబట్టే వీ అగ్రీడ్ ఆన్ ఇట్. ఐమ్ షూర్ రాశి ఆల్సో హ్యాస్ ద సేమ్ థింగ్ టు సే. సో ఆ ప్రాజెక్ట్లో పనిచేయాలంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత క్యూరియాసిటీలో, అలా ఇంట్రెస్ట్లో చేయాలంటే అలా ఉండాలి. సో అంత చాలా స్క్రీన్ స్పేస్ కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ద స్టోరీ, దట్ ఈస్ ఆల్ వెరీ మచ్ దేర్. సుహాస్ గారు, ఒక్కసారి ఓపెన్ స్మైల్ ఇస్తారా? అదే నేను నవ్వుతాను కదండి. యాక్చువల్లీ ఈ పోస్టర్లో చూస్తే మీకు ఒక ఎక్స్ట్రా టీత్ అయితే ఉంది, అంటే అది మీ క్యారెక్టర్కి ఆర్ స్టోరీకి ఏమైనా లింక్ అయి ఉందా? చూసుకోలేదండి నేను. ఇక్కడ ఈ పన్ను కొంచెం ఇలాగే ఉంటుంది, అది నవ్వేటప్పుడు కొంచెం లిప్స్ డ్రై అయిపోయి బయటకు వచ్చినట్టుంది. అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఎక్స్ట్రా టీత్ లాగా ఉంది చూస్తే. అది ఒరిజినల్ టీతేనండి. ఇది ఉంది, సరిగ్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల. ఓకే. కలర్ ఫోటోలో చెప్పినప్పుడు నా యదమోహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలికిసావా అండి అన్నట్టే ఉంది ఇది. థ్యాంక్ యూ. సుహాస్ గారు హాయ్. సో బేసికల్గా ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్స్ అంటే చాలామంది పేర్లు వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసి వర్సటైల్ యాక్టర్ రీసెంట్ టైంలో అయితే సుహాస్ గారు, బికాస్ తీస్తున్న ప్రతి సినిమాకి సంబంధం లేకుండా మీ వర్సటైలిటీ చూపిస్తున్నారు. అండ్ ఈ సినిమా కోసం పర్టికులర్గా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? బికాజ్ చాలా ఛాలెంజ్డ్ అని అనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? నిజంగా చాలా ఛాలెంజింగేనండి. ఆబ్వియస్గా ఇప్పుడు ఎదురు ఒక మనిషి వస్తున్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలి. ఎవరెవరు ఒక ఫ్రెండ్తో మాట్లాడతాం అనుకుంటాం, అక్కడ ఎవరో ఉంటారు. సో అది తెలిసిన తర్వాత ఎలా రియలైజ్ అవ్వాలి, నాకు ఇది రిఫరెన్స్ కూడా లేదు, ఫేస్ బ్లైండ్నెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో నేను అర్జున్ డైరెక్టర్ చాలా డిస్కషన్స్ అయ్యి, చాలా రిహార్సల్స్ చేసుకుని ఎలా అయితే బెటరు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని మీద మేము కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళామండి. డెఫినెట్గా వెరీ టఫ్. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి డైరెక్టర్ గారు ఈ మూవీలో పర్టికులర్గా?